మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాలంలో వచ్చుచున్నటువంటి ఈ యొక్క వాక్యమును విని మీరు బలపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ దినము కొరకై దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాం. కీర్తనలు 118, 8వ వచనము, 9వ వచనము చూద్దాం. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ దినము మనల్ని ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క వాగ్దానమును బట్టి మనము బలపడదాము. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే. ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు జీవితాన్ని మనము గమనించినట్లయితే ఆయన చిన్ననాటి నుండి దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసము కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాము. నిజమే, రాజైనప్పటికీ ఆయన దావీదు రాజైనప్పటికీ ఇక్కడ మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలనిగా వ్రాయబడుతున్నది. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనము చూసినప్పుడు ఆయన రాజైనప్పటికీ, ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకి శ్రమలు రాకుండా లేవు, శత్రువు పోరాటం లేకుండా ఏమీ లేదు. రాజులు ఆయన మీద యుద్ధముకు వచ్చినప్పుడు, జనములు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు కూడా, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు, యెహోవాను ఆశ్రయించాడు. ఆయన రాజైనప్పుడు కూడా రాజులను ఆయన నమ్మలేదు, యెహోవాను ఆశ్రయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొదటగా మనకు కష్టం వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, ఏదన్నా సహాయము కావాలంటే మనము వెంటనే ఏం చేస్తామంటే మనుషుల సహాయం కోరుతాము, మనుషులను నమ్ముతాము. ఇక్కడ మనము చేస్తున్నది ఏంటంటే మనుషులను నమ్మి వారి సహాయం కోసము మనము వారిని ఆశ్రయిస్తాము. దావీదు మహారాజు ఇక్కడ మనుషులను నమ్మలేదు, ఆయన దేవుని నమ్మాడు, యెహోవాను ఆశ్రయించాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానంలో ఉన్నప్పుడు కూడా మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. మన జీవితంలో ఇప్పటి వరకు అవసరాల కొరకు మనుషుల వైపు చేయి చాపేమా? మన యొక్క అవసరాల కొరకు, మన యొక్క ఉద్యోగం కొరకు అధికారుల చుట్టూ తిరిగామా? కానీ ఈరోజు నువ్వు నేను కలిసి దేవుణ్ణి నమ్ముదాము, ఆయన్ని ఆశ్రయిద్దాము. దావీదు మహారాజులో ఉన్నటువంటి చక్కటి గుణం ఏంటంటే ఆయనకి శ్రమ వచ్చినప్పుడు, ఆయన శ్రమలు ఆయన్ని చుట్టినప్పుడు, శత్రువులు ఆయన తరుముచున్నప్పుడు, రాజులు యుద్ధానికి వచ్చుచున్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఫలభరితంగానే ఉంది. ఆయన జీవితంలో మనం ఎక్కడ చూసినా కానీ విజయోపజయాలతోనే ఆయన రాజరికాన్ని చూస్తున్నాము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో విజయాలు లేకుండా ఓటమిలో ఉన్నామా? మన అవసరాలు తీరక అపజయాలతో ఉన్నామా? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను కలిసి యెహోవాను ఆశ్రయిద్దాము. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారా? అయినా పర్వాలేదు, ఈ దినము నుంచి మనము యెహోవాను నమ్ముకుందాము, ఆయన నమ్మకాన్ని రుచి చూద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చక్కటి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచి ఆయా మీలో నమ్మకంగా ఏ విధముగా ఉండాలో మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో ఎంతమంది అయితే ఉన్నారో మా ప్రభువా, వారందరూ నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మీ సన్నిధానానికి సమర్పించుకుంటున్నానయ్యా. వారి యొక్క కుటుంబంలో, వారి యొక్క జీవితంలో ఏ శ్రమల చేత, నిందల చేత, బాధల చేత, వ్యాధుల చేత నా
తండ్రి. అయా ఎవరెవరు అప్పులు ఇచ్చి ఆయా మనుషులను నమ్మి అప్పులు ఇచ్చి మా ప్రవ్వా ఆయా మనుషులను నమ్మి మోసపోయారో మా ప్రవ్వా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క భయాన్ని, దిగుల్ని, ఆందోళనని దూరము చేయమని అడుగుచున్నాను అయా. వారందరినీ మీ సన్నిధానానికి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను మా ప్రవ్వా. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి మా ప్రవ్వా. ఇప్పుడు దాకా మేము మనుషులను నమ్మి మోసపోయామేమో తండ్రి. ఇది మొదలుకొని మిమ్మల్ని నమ్ముకొనుట, మిమ్మల్ని ఆశ్రయించుట అయా, మీ వైపు మా చేతులెత్తి ఆయా మీ సహాయము కొరకు, మీ మేలు కొరకు ఆయా మిమ్మల్ని ఆశ్రయించటము మాకు నేర్పించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.